Problem number 9. Integral 0 to 1 tan inverse x by x dx equal to k into 0 to pi by 2 x by sin x dx is then the value of k is. సో ఈ k వాల్యూ అడుగుతున్నారు మనం. అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ లో ఈ ఫంక్షన్ తీసుకొని చేస్తే ఈ మోడల్లో వచ్చిన స్టెప్ దగ్గర ఆపేసి కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకుంటే k వాల్యూ వస్తుంది. ఓకేనా? సో దానికోసం మనం ఏం చేస్తాం అంటే సబ్స్టిట్యూషన్ లోకి వెళ్తాం. లెట్ x ఈక్వల్ టు tan theta, theta ఈక్వల్ టు tan ఇన్వర్స్ x. దీన్ని డెరివేటివ్ చేసాం అనుకుంటే ఏమవుతుంది? dx ఈక్వల్ టు secant స్క్వేర్ theta d theta. అంటే x కి డెరివేటివ్ 1, tan theta అంటే దాని యొక్క డెరివేటివ్ secant స్క్వేర్ theta. అసలు రావట్లేదా సార్? వాయిస్ వినిపించట్లేదు సార్. వెంకట్ సార్ వస్తుందంట కదా? బాగానే అనిపిస్తుంది సార్. కొంచెం వాయిస్ నీ వాల్యూమ్ పెంచుకో బాబు. బాగానే. ఓకే, సో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. దీనిలో సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే లిమిట్స్ చేంజ్ చేస్తాం ఫస్ట్. సో లిమిట్స్ అప్పర్ లిమిట్ ఎంత ఉందంటే 1 ఉంది. ఎక్స్ ప్లేస్ లో ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఈక్వల్ టు tan theta, tan ఇట్ వస్తే tan ఇన్వర్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు theta. సో అంటే tan ఎక్కడ వస్తున్నాయంటే పై బై 4 దగ్గర theta వాల్యూ ఉంటుంది. సేమ్ అలాగే లోయర్ లిమిట్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు tan theta, theta ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 0. సో 0 ఈక్వల్ టు theta. సో అప్పర్ లిమిట్స్ లోయర్ లిమిట్స్ చేంజ్ చేసాం. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేద్దాం. ప్రాబ్లం లో సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంటిగ్రల్ 0 to pi by 4 tan inverse x ప్లస్ ఏం తీసుకున్నాం theta dx ప్లస్ ఏం తీసుకున్నాం secant స్క్వేర్ theta d theta by x అంటే tan theta. ఇంటిగ్రల్ 0 to pi by 4 theta secant స్క్వేర్ ని 1 by cos స్క్వేర్ theta కింద రాసాం into d theta by tan ని sin theta by cos theta కింద రాస్తాం. ఈ స్క్వేర్ ఈ కాస్ క్యాన్సిల్ అయిపోతుంది. స్క్వేర్ కాస్ క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రల్ 0 to pi by 4 theta by ఈ కాస్ కింద తీసుకొచ్చేస్తే sin theta into cos theta d theta, sin theta into cos theta d theta. ఇది కింద డినామినేటర్ లోకి వచ్చేస్తుంది. సో theta by sin theta into cos theta. సో ఏం చేయాలి? ఇక్కడ మనం 2 తో మల్టిప్లై అండ్ డివైడ్ బై చేద్దాం. 2 తో మల్టిప్లై అండ్ డివైడెడ్ బై చేస్తే ఏమవుతుందంటే 0 to pi by 4 2 theta by 2 sin theta cos theta into d theta. 2 sin theta cos theta అంటే sin 2 theta ఫార్ములా. సో దాని ప్రకారం వస్తుంది 0 to pi by 4 2 theta by sin 2 theta into d theta. ఇక్కడ అగైన్ సబ్స్టిట్యూషన్ లోకి వెళ్తాం. ఏంటి అంటే 2 theta ఈక్వల్ టు t అని తీసుకుంటాం. అంటే 2 into d theta ఈక్వల్ టు dt, 2 into t theta ఈక్వల్ టు dt. సో సబ్స్టిట్యూషన్ లోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇక్కడ సింప్లిఫికేషన్ చేస్తే మరి d theta ఈక్వల్ ఏమవుతుంది? dt by 2. ఎందుకు డైరెక్ట్ వచ్చేస్తుంది రైట్. సో దట్ ఈక్వల్ ఇంటిగ్రల్ 2 theta అంటే ఏం తీసుకుంటున్నాం? t by sin t d theta అంటే 2 theta d theta అంటే ఏం తీసుకున్నాం? 2 theta d theta అంటే dt by 2 దీన్ని తీసుకొస్తాం. సో ఇక్కడ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to pi by 2 t by sin t ఇంటూ dt ఎలా ఉందంటే ఇక్కడ కంపేర్ చేసుకోండి. ఇదంతా ఎలా ఉంది అంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లంలో సో k ప్లేస్ ఎంత ఉంది మనకి? 5/2. k ప్లేస్ ఎంత ఉంది? 5/2. therefore k ఈక్వల్ టు 5/2. సారీ 1/2. k ప్లేస్ ఎంత ఉంది? 1/2. k ప్లేస్ లో 1/2 ఉంది కాబట్టి మొత్తం k వాల్యూ ఎంత? 1/2. x బై ఉంది, ఇక్కడ t బై sin t ఉంది, అక్కడ x బై sin x ఉంది. x ప్లేస్ లో t లో ఉన్నాయి. 0 to pi by 2 0 to pi by 2. k ప్లేస్ ఎంత ఉందంటే 1/2. లిమిట్స్ చేంజ్ చేసుకున్నాం అక్కడ, అందుకని 1/2 వస్తుంది. ఓకే,
ఓకే సార్. నెక్స్ట్ 11th one. Integral -2 to 0 x cube plus 3x square plus 3x plus 3 plus x plus 1 into cos of x plus 1 into dx. జాగ్రత్త చూసుకోండి. లిమిట్ ఇంటిగ్రల్ -2 to 0 x cube plus 3x square plus 3x plus 3 x plus 1 cos of x plus 1. సో దీన్ని స్మాల్ చేంజ్ చేస్తున్నాం. జాగ్రత్త చూసుకోండి. x cube plus 3x square plus 3x plus 3 ని 1 plus 2 కింద రాసాం ప్లస్ x plus 1 cos of x plus 1 into dx. ఎందుకు 1 plus 2 రాసుకున్నాం 3 అంటే మన దగ్గర ఉన్న ఫార్ములాస్ లో తీసుకోవడం కోసం. అంటే x cube అంటే a cube plus 3a square b plus 3b square a ప్లస్ బి క్యూబ్ ఫామ్ లోకి రావడం కోసం. అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ వస్తుంది. అంటే ఇక్కడ ఏ అంటే ఎంత ఎక్స్, బి అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు. సో 3a స్క్వేర్ బి, అలాగే 3b స్క్వేర్ అంటే ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ ఏ అంటే ఎక్స్, బి క్యూబ్ అంటే 1 పవర్ ఎంత ఉన్నా కానీ 1. కాబట్టి అక్కడ వరకు ఉన్నది ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ లేదా. అంటే ఏ ప్లస్ ఎంత ఉంది ఎక్స్ తీసుకుంటాం, బి ప్లస్ లో 1. కాబట్టి ఇంటిగ్రల్ -2 to 0 x plus 1 whole cube plus ఇక్కడ వరకు అయిపోయింది. మిగిలిన ఎంత ఉన్నది 2 into plus x plus 1 cos of x plus 1 into dx. అర్థమైందా? సో ఏం చేశానంటే నేను ఇక్కడ 3 ని 1 plus 2 కింద చేంజ్ చేసుకున్నాం. ఎందుకంటే a plus b whole cube ఫార్ములా వస్తుంది అక్కడ. a cube plus 3a square b plus 3b square a plus b cube అనే ఫార్ములా వస్తుంది, a plus b whole cube. సో దానికోసం చేంజ్ చేసుకున్నాం. ఇక్కడ సబ్స్టిట్యూషన్ లో వెళ్తున్నాం. ఏం సబ్స్టిట్యూషన్ అంటే x plus 1 equal to t అని తీసుకుంటాం. x plus 1 x plus 1 x plus 1 సో x plus 1 equal to t తీసుకుంటే లిమిట్స్ చేంజ్ చేద్దాం. అప్పర్ లిమిట్ 0 పెట్టామనుకోండి, 0 plus 1 equal to t, 1 equal to t. లోయర్ లిమిట్ -2 plus 1 equal to t అంటే -1 equal to t. సో లిమిట్స్ ఎలా చేంజ్ అయ్యాయి అంటే -1 నుంచి 1 వరకు చేంజ్ అయితే x plus 1 plus ఏం తీసుకుంటున్నాము t cube plus 2 t into cos t equal to dx లేదు దానికి మనం తీసుకున్న dx ని ఏం తీసుకున్నాం, dx ఇక్కడ దీన్ని డిఫరెన్స్ చేస్తే dx equal to dt వస్తుంది అంతే. dx equal to dt. సో దాన్ని కూడా రాసేసుకోండి dt అని. సో దట్ ఇంప్లైస్ dx equal to dt, dx plus dt రాసేసుకుంటాం. అయిపోయింది, మొత్తం t లో కన్వర్షన్ అయిపోయింది ప్రాబ్లం అంతా. ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n ఫామ్ లో ఉంది. అంటే t క్యూబ్ అంటే x పవర్ n ఫామ్ లో x పవర్ n plus 1 by n plus 1 అంటే t పవర్ 4 by 4 లిమిట్స్ -1 to 1 plus 2 into 1 ఉన్నట్టు 1 కి ఇంటిగ్రేషన్ t ఇక్కడ విత్ రెస్పెక్ట్ t లో ఉంది కాబట్టి t -1 to 1 ప్లస్ ఇక్కడ t ఇంటూ cos t ఉంది. అంటే బై పార్ట్స్ ఫార్ములా వాడాలి. ఏం వాడాలి? బై పార్ట్స్ ఫార్ములా. t ఇంటూ cos t రెండు ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి బై పార్ట్స్ ఫార్ములా వాడాలి. అంటే దాన్ని ఎలా రాస్తున్నాం అంటే t ఇంటూ cos t ఇంటిగ్రల్ cos t dt మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ t డాష్ ఇంటిగ్రల్ cos t dt హోల్ dt లిమిట్స్ -1 to 1 -1 to 1. సో అక్కడ నేను బై పార్ట్స్ ఫార్ములా ప్రకారం రాస్తా t cos t u into integral b dx minus integral of u dash integral b dx whole dx. ఇది u ఇది v ఆ ఫార్మాట్ లో తీసుకున్నాం. సో ఇప్పుడు అక్కడ ఇంటిగ్రేషన్ చేసి లిమిట్స్ అప్లై చేస్తాం. ఈ రెండు అయిపోయినాయి, చేసాం ఇంటిగ్రేషన్. ఇక్కడ మాత్రం ఇంటిగ్రేషన్ ఇంకా ఉంది. సో t పవర్ 4 by 4 లిమిట్స్ -1 to 1 plus 2 into -1 to 1 ప్లస్ ఇక్కడ t ఇంటూ cos t యొక్క ఇంటిగ్రేషన్ ఎంత, cos x యొక్క ఇంటిగ్రల్ ఆఫ్ cos x అంటే ఎంత, sin x. సో t ఇంటూ sin t లిమిట్స్ -1 to 1. ఇక్కడ నేను కింద రాసిన సరిపోతుంది, మీకు కనిపిస్తుంది అనుకుంటే రాస్తాను. మైనస్ ఆఫ్ ఇక్కడ ఇంటిగ్రల్ -1 to 1 t కి డెరివేటివ్ 1 కాబట్టి 1 into
కాస్ట్ ఇంటీరియర్ ఆఫ్ కాస్ట్ అంటే sin t, ఇంటీరియర్ ఆఫ్ కాస్ట్ అంటే sin t dt. సో t power 4/4 limits -1 to 1 plus 2 into -1 to 1 plus t into sin t -1 to 1 minus of integral of sin t అంటే sin x కి ఇంటిగ్రేషన్ cos x అంటే ఇక్కడ మైనస్ cos t మైనస్ cos t -1 to 1 ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 1/4 అంటే పాజిటివ్ వాల్యూ కాబట్టి 4 1/4 మైనస్ అగైన్ -1/4 అంటే 1/4 ప్లస్ 2 into అప్పర్ లిమిట్ 1 మైనస్ ఆఫ్ -1 ప్లస్ 1 ప్లస్ ఇక్కడ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే sin 1 మైనస్ sin ఆఫ్ -t మైనస్ ఆఫ్ మైనస్ cos 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ cos ఆఫ్ -1. సో ఇక్కడ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ లో అప్లై చేశాను. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వచ్చాం. ఇది 0 అయిపోతుంది. 0 ప్లస్ 2 into 2 4 ప్లస్ ఈ వాల్యూస్ అన్ని సింప్లిఫికేషన్ చేస్తే 0 వస్తుంది. దట్ ఈక్వల్ టు 4. Okay. Next. Problem number 12. Integral 0 to 1/2 x sin inverse x by root of 1 minus x square dx. X sin inverse x by root of 1 minus x square. ఇక్కడ సబ్స్టిట్యూషన్ లోకి వెళ్ళేటప్పుడు ఏం తీసుకుంటామంటే న్యూమరేటర్ లో ఉన్నది sin inverse x ఈక్వల్ టు t అనుకుంటాం. sin inverse x ఈక్వల్ టు t అనుకుంటే x వాల్యూ ఎంత ఉంది? x ఈక్వల్ టు sin t. sin inverse ఈక్వల్ టు దట్ వస్తే sin అవుతుంది, sin t. సో sin inverse x డెరివేటివ్ చేసాం అనుకుంటే 1/√1 minus x square dx ఈక్వల్ టు dt. డిఫరెన్షియేషన్ లో ఫార్ములాస్ ఇంటిగ్రల్ dx ఆఫ్ sin inverse x అంటే 1/√1 minus x square. ఇక్కడ సబ్స్టిట్యూషన్ లోకి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే లిమిట్ చేంజ్ చేద్దాం. అప్పర్ లిమిట్ if x equal to 1/2 sin inverse of 1/2 equal to t. ఎక్కడ వస్తుంది sin లో 1/2 అంటే sin pi/6. సో దట్ ఈక్వల్ టు pi/6 equal to 0 t. లోయర్ లిమిట్ if x equal to 0 sin inverse of 0 equal to t. ఎక్కడ sin 0 0. సో లిమిట్స్ కూడా చేంజ్ అయిపోయినాయి. సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇంటిగ్రల్ 0 to pi/6 ఇంటిగ్రల్ 0 to pi/6. ఇక్కడ x అంటే ఏం తీసుకుంటున్నాము? sin t. x అంటే ఏం తీసుకుంటున్నాను? sin t. x అంటే జాగ్రత్త చూసుకోండి. x అంటే sin t. sin inverse x dx. sin inverse x dx ఏం తీసుకుంటున్నాం చూడండి. ఇదిగో dx అంటే dx/√1 minus x square dx ఈక్వల్ టు ఎంత? dt. ఇంకేం మిగిలింది మనకి? sin inverse x ఉంది. sin inverse x అంటే ఇక sin inverse x ప్లస్ ఏం తీసుకున్నా? t తీసుకున్నా. ఆ t ని నేను ముందు రాసుకుంటున్నాను. జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ x అంటేనేమో sin t తీసుకున్నాను. sin inverse x అంటేనేమో t తీసుకున్నాం. dx/√1 minus x square అంటే dt తీసుకున్నాం. సబ్స్టిట్యూషన్ చేసాం మొత్తం దానిలో. సో సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే t అనేది sin t అనేది నాకు t cos t వస్తే బై పార్ట్స్ ఫార్ములా ఎలా వేసాం ఇంత ముందు ప్రాబ్లంలో
ఈ ప్రాబ్లం d sin t ఉంది కాబట్టి u v బై పార్ట్స్ ఫార్ములా. సో ఇంటిగ్రల్ ఆఫ్ అంటే u ఇంటూ అంటే t ఇంటిగ్రల్ ఆఫ్ sin t dt minus integral of t dash integral of sin t dt whole dt limits 0 to pi by 6 0 to pi by 6. So t into integral of sin x ante enta minus cos t limits 0 to pi by 6 minus of integral ikkada t ki derivative 1 into integral of sin t ante minus cos t into dt that equal to limits 0 to pi by 6. ఎంత చూసుకుంటాం రెండుసార్లు అక్కడ ప్రాబ్లమ్స్ లో u into v dash ఉంది. సో t dash అంటే 1 డెరివేటివ్ integral of sin t అంటే cos t 1 into cos t అంటే cos minus cos t సబ్స్టిట్యూషన్ చేసాం. t into minus cos t 0 to plus minus of minus enta plus integral of cos t అంటే integral of cos t అంటే sin t 0 to pi by 6. సో ఇక్కడ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ లో అప్లై చేయాలి. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో మైనస్ ముందు వస్తుంటే మైనస్ ఆఫ్ t కి అప్పర్ లిమిట్ ఎంత pi by 6 cos pi by 6 మైనస్ ఆఫ్ ఎంత లోయర్ లిమిట్ 0 into 0 మొత్తం 0 అయిపోతుంది కాబట్టి ప్లస్ sin pi by 6 మైనస్ sin 0. సో ఎంత వస్తుంది ఇక్కడ మనకి మైనస్ pi by 6 cos pi by 6 వాల్యూ cos pi by 6 వాల్యూ ఎంత రూట్ 3 by 2 ప్లస్ sin pi by 6 అంటే ఎంత 1 by 2 sin 0 0. సో పాజిటివ్ వాల్యూ ముందు రాసుకుంటున్నాం 1 by 2 మైనస్ రూట్ 3 pi by 6 into 2 12. Okay. Next one. F of x equal to integral f of x equal to sin x if 0 less than or equal to x less than or equal to pi by 2. 1 if pi by 2 less than x less than 3. E power x minus 3 if 3 less than x less than or equal to 9. Then integral 0 to 9 f of x dx equal to 0 to 9 f of x dx equal to. సో ఇది అడిగాడు మనకి ఎప్పుడు కూడా లోయర్ లిమిట్ కన్నా అప్పర్ లిమిట్ ఎక్కువ ఉండాలి. లోయర్ లిమిట్ కన్నా అప్పర్ లిమిట్ ఎక్కువ ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్స్ ఎక్స్ లెస్ దాన్ 0 ఎక్స్ గ్రేటర్ దాన్ 0 లెస్ దాన్ pi by 2. సో దాని ప్రకారం తీసుకుంటే మనం f of x ఈక్వల్ టు f of x ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ తీసుకుంటున్నాం. అక్కడ ఇంటిగ్రేషన్ లిమిట్స్ కింద తీసుకుంటున్నాం 0 to pi by 2 sin x 0 to pi by 2 sin x dx plus integral pi by 2 to 3 pi by 2 అయినా pi by 6 ఇచ్చింది pi by 2 to 3 1 dx plus integral 3 to 9 e power x minus 3 into dx. ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రల్ ఆఫ్ sin x అంటే మైనస్ cos x లిమిట్స్ 0 to pi by 2 ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 అంటే x pi by 2 to 3
ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఎంత ఈ పవర్ ఎక్స్ గానే తీసుకుంటాం ఈ పవర్ ఎక్స్ మైనస్ 3 to 9. So upper limit minus lower limits, upper limit minus lower limits. So minus cos pi by 2 minus of minus plus cos 0 plus upper limit 3 minus pi by 2 x upper limit x plus 3 minus of lower limit plus e power 9 minus 3 minus of e power 3 minus 3. So cos pi by 2 cos pi by 2 1 minus into minus plus 1 plus cos 0 0 plus 3 minus pi by 2 plus e power 6 e power 0 1 plus 3 minus pi by 2 plus e power 6 minus 1 e power 0 అంటే 1 plus 1 minus 1 cancel. సో మనకు మిగిలినటువంటి వాల్యూ ఎంత అంటే 3 minus pi by 2 3 minus pi by 2 plus e power 6 3 minus pi by 2 plus e power 6. Okay. Next one. Integral 0 to 1 log x by root of 1 minus x square dx. Integral 0 to 1 log x by root of 1 minus x square. Substitution లోకి వెళ్తాం. x ప్లేస్ లో ఏం తీసుకుంటాం? x ప్లేస్ లో నేను sin theta తీసుకుంటాను. x equal to sin theta. x equal to sin theta. మరి x equal to sin theta డెరివేటివ్ కంటే dx equal to cos theta d theta. cos theta d theta. ఆ లిమిట్స్ అప్లై చేసినప్పుడు అప్పర్ లిమిట్ if x equal to 1 1 equal to sin theta theta equal to sin inverse of 1 sin inverse of 1 sin it వస్తే sin inverse అవుతుంది దాన్ని నేను theta equal to sin inverse of 1 కింద రాస్తాను అంటే ఎంత వస్తుందంటే వాల్యూ 5 by 2 theta equal to 5 by 2 if x equal to 0 0 equal to sin theta 0 equal to sin theta అంటే 0 equal to theta 0 equal to theta that equal to దీని నుంచి theta equal to ఏమవుతుందంటే sin inverse x అవుతుంది theta equal to sin inverse x అవుతుంది మనకి ఎక్కడ అవసరం అయితే రాసుకుందాం సో సబ్స్టిట్యూషన్ లోకి వెళ్తాం ఇంటిగ్రల్ 0 to pi by 2 log of x ప్లస్ నేను రాసుకుంటున్నా sin theta log of sin theta by root of 1 minus sin square theta into dx అంటే cos theta d theta integral 0 to pi by 2 log of sin theta by root of cos square theta 1 minus sin square theta అంటే cos square theta into cos theta d theta ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది ఈ cos theta క్యాన్సిల్ అయిపోయింది ఇంటిగ్రల్ 0 to pi by 2 log of sin theta d theta అంటే మన దగ్గర ఒక ఫార్ములా ఉంది డైరెక్ట్ ఫార్ములా ఒకటి ఉంటుంది ఆ ఫార్ములా ఏంటిది అంటే ఇంటిగ్రల్ 0 to pi by 2 log mod sin theta equal to minus pi by 2 log 2 minus pi by 2 log 2 అని ఫార్ములా ఉంది సో లేదు అంటే మళ్ళీ దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకుని లెంతీ ప్రాబ్లం అయిపోతుంది సో కాబట్టి డైరెక్ట్ గా ఆ ఫార్ములా గుర్తుపెట్టుకొని తీసేసుకోండి సో దట్ ఇక్కడ ఏమొస్తుందంటే minus pi by 2 log 2 minus pi by 2 log 2 లేదంటే ప్రాబ్లం మళ్ళీ లెంతీ అయిపోతుంది చాలా
కింద x ఈక్వల్ టు sin θ తీసుకున్నాను అంటే డెరివేటివ్ cos θ θ వాల్యూ రాసుకున్నాను లిమిట్స్ చేంజ్ చేసిన అప్పర్ లిమిట్ x ఈక్వల్ టు 1 అయినప్పుడు θ వాల్యూ 5/2 వస్తుంది x ఈక్వల్ టు 0 అయినప్పుడు 0 వస్తుంది సబ్స్టిట్యూట్ log of x plus sin θ by 1 minus x అంటే sin square θ 1 minus x sin square θ dx ప్లస్ వాల్యూ రాస్తాం cos θ d θ 1 minus sin square θ అంటే cos square θ రూట్ లాగ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది cos కూడా క్యాన్సిల్ అయిపోతుంది log of sin θ ఉంది d θ సో మన దగ్గర ఉన్న ఫార్ములా ప్రకారం -5/2 into log 2 అనుకుంటాం ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ ఆ ఫార్ములా ప్రకారం తీసేసుకుంటాం అలా కాకపోతే ఏంటంటే ఇంకా లెంత్ అవుతుంది ఓకే నేను మీకు ఒక ప్రాబ్లం ఇస్తాను ఐపీ మోడల్లోనే ట్రై చేయండి స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి మీకు ఉండిపోతాయి అలాగా తర్వాత నోట్ చేసుకోవచ్చు అలాగే మీరు రాసుకోవడానికి వాళ్ళంటే టైం చాలా పట్టింది ఇంటిగ్రల్ 0 to infinity log of 1 plus x square by 1 plus x square dx సో ఈ ప్రాబ్లం మీరు ట్రై చేయండి log of 1 plus x square by 1 plus x square dx x ఈక్వల్ టు tan θ తీసుకొని సబ్స్టిట్యూషన్ చేస్తాం x ఈక్వల్ టు tan θ తీసుకొని సబ్స్టిట్యూషన్ చేస్తాం ఆల్రెడీ ఐపీలో చేసాం కొంత ప్రాబ్లం ఇలాంటివి ఉన్నాయి ఐపీలో ఉన్నాయి సో ఐపీలో మోడల్ కాబట్టి మీరే ట్రై చేయండి సో నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూషన్ చేద్దాం ఎవరు